స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడు బాధను తొలగించేవాడు, దేవుడు దీవించేవాడు. ఈ రాత్రి మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే వృద్ధి చేయు దేవుడు. చెప్పండి, అభివృద్ధి చేయు దేవుడు. కనుక దేవుడిని నమ్మిన మన జీవితాల్లో దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, అడిగినది ఇస్తాడు, ఎదురు చూసినది ఇస్తాడు. నిశ్చయముగా ఆయన మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇదే కీర్తనలో చాలా విషయాలు మనకు దేవుడు రాయించాడు. 38వ వచనం కూడా చదివినట్లయితే, వారిని ఆశీర్వదించగా, చూడండి ఇక్కడ అభివృద్ధి నొందేటట్టుగా చేశాడు, వారిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము, వారి సంతాన అభివృద్ధిని కలిగేటట్టుగా చేశాడు. 9వ వచనం చదవండి, అధ్యాయం 9వ వచనం చదివితే, ఏలయనగా అది ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిని కోరిన వారి ప్రాణమును. చేతులకి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీకు ఆశ ఉన్నట్లయితే ఆపదలో నుంచి చేతులకి స్తోత్రం చెల్లిద్దామా? నీ కష్టాల్లో, నీ కన్నీళ్ళను మొరపెడుతున్నప్పుడు దేవుడు నీ కష్టాల్లో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు, నీ కన్నీళ్ళలో నుంచి తుడుస్తాడు. నీకు అక్కరగా ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనం కూడా చదివినట్లయితే ఇదే అధ్యాయం, ఏలయనగా ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను. చూడండి, ఇత్తడి తలుపులు అంటే మనం సాధించలేనిది, మనం దాన్ని దాటుకొని వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. ఇనుప గడియలు అంటే అవి మనకు వ్యతిరేకమైనవి, బలమైనవి, మనకంటే శక్తివంతమైన వాటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను బలపరచునుగాక, విడిపించునుగాక. 21వ వచనం చదివినట్లయితే అదే అధ్యాయంలో, ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఇది కృతజ్ఞతాస్తుతి. ఈ రాత్రి మనం ఇక్కడ కృతజ్ఞతాస్తుతి. అందరూ దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, నేనేమి చెల్లింతును. చాలించి హృదయాన్ని ఇచ్చిన చాలునా, కపట నటనలు చాలించి హృదయాన్ని ఇచ్చిన చాలునా. ఏడాది హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడి రాత్రి లేఖన రీతిగా మాట్లాడబోతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే,
వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు. చేతులెత్తి స్తోత్రం చేద్దామా? చెప్పండి. ఎవరు నాటినా ఎవరు నీళ్లు పోసినది అనేది కాదు, కానీ వృద్ధి చేయువాడు ఎవరు? దేవుడే. కనుక మరి చాలాసార్లు మనం మనుషులని ఆస్వాదిస్తాం, మనుషులకి గణపరుస్తాం, మనుషుల పేరు చెప్పుకుంటాం, లేదా మనుషుల గురించే పొగడటానికి ఇష్టపడుతుంటాం. కానీ ఇక్కడ పౌలు మహాశయుడు అంటున్న మాట ఏంటంటే, నాటింది ఎవరు కాదు, ఏమండి, నీళ్ళు పోసింది వాళ్ళ గురించి కాదు, కానీ వృద్ధి చేసిన దేవుని గురించి మనము మాట్లాడదుము గాక. కనుక నీ జీవితాన్ని వృద్ధి చేయవాడు, నీ పిల్లల వృద్ధి చేయవాడు, నీ ఆరోగ్యాన్ని వృద్ధి చేయవాడు, నీకున్నటువంటి అన్ని పరిస్థితులలో దేవుడు నిన్ను వృద్ధి పొందించేటట్టు చేయును గాక. దేవుని పిల్లలారా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఈ రాత్రి వృద్ధి పొందించే దేవుడు ఏ ఏ రీతుల్లో నిన్ను వృద్ధి పొందిస్తున్నాడు, ఎలాంటి రీతిలో నిన్ను వృద్ధి పొందిస్తున్నాడో మనం నేర్చుకోవచ్చును. పుట్టును, బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అంటారా ఈ మాట? అది అన్నమాట. నీ వృద్ధి ఎక్కడుంది? బుద్ధిలో అనాలి. వృద్ధి ఎక్కడుంది? వాక్యం ఏమని రాయబడ్డది? బుద్ధి లేనివాడు వృద్ధికి రాడు, బుద్ధి ఉన్నవాడు వృద్ధికి వస్తాడు. బుద్ధి అంటే ఏంటి? ఇక్కడ బుద్ధి అంటే ఏంటి? ఏమంటే దేవుని మీద మనసు, ప్రార్థన మీద ఆలోచన, సన్నిధిని వెతకటం, సహవాసాన్ని వెతకటం, దైవజనులను కోరుకోవటం, దేవుని సంఘాన్ని కోరుకోవటం. ఏమంటే బుద్ధి అంటే ఏంటి చెప్పండి? బైబిల్లో బుద్ధి వచ్చిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి యొద్దకు వచ్చాడు. బుద్ధి లేనప్పుడు ఎక్కడ ఉన్నాడు? లోకంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, ఆహార కొరతలో ఉన్నాడు, వస్త్ర కొరతలో ఉన్నాడు, లేమిలో ఉన్నాడు. అతనికి ఎవరో చెప్పే పరిస్థితి లేదు. కానీ అతని బుద్ధి వచ్చినప్పుడు ఏమన్నా మార్చి వేశాడు, అతనికి ఎంతో ఘనతను ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. అతడు కోల్పోయిన జీవితాన్ని అంతటిని దేవుడు తండ్రిగా అతడు వృద్ధి చేశాడు. దేవుని స్తోత్రం చేద్దామా? అందుకని ఇది చాలా మంచి మాట ఈ మాట. అదేంటంటే బుద్ధి లేని వారు వృద్ధి చెందరు అనాలి, అందరూ అనాలి మాట. వృద్ధి చెందరు. మరి ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? వృద్ధి గలవారు వృద్ధి చెందుతారు. స్తోత్రం చెప్దామా? మరి ఇప్పుడు పురుషుల గురించి చెప్పాక స్త్రీల గురించి, బుద్ధి గల కన్యకలు మాట్లాడట్లేదు మీరు, మరి త్వరగా రావాలి నాతో. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. చూసారా? బుద్ధి లేని వారు చేసిన పని ఏంటి, బుద్ధి గల వారు చేసిన పని ఏంటి? ఏమండి? బుద్ధి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టును. ఏమండి? తెలివి గలది. ఏమండి? జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది అంటే తన ఇంటి వారి కొరకు రక్షణ సిద్ధపరుస్తుంది, ఆహారం సిద్ధపరుస్తుంది, మెలకు కలిగి ఉంటుంది. తన కుమార్తె లేసి ఆమెను పొగిడినట్లుగా చేస్తుంది. బుద్ధి లేనిది ఏం చేస్తుంది? సోమరి, సోమరితనం. ఏమండి? ఇంకా పండుపోతనం, తిండిపోతనం, వదరపోతనం, కొండాలు చెప్పేతనం. కనుక ఆమె ఇంటికి ఏం చేస్తుంది అంటే సిగ్గు తెస్తుంది. ఏం చేస్తుందండి? సిగ్గు తెచ్చేది. కనుక మరి ఈ మాట చాలా అద్భుతమైన మాట. బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి రాడు, వృద్ధి గలవాడు వృద్ధిలోనికి వచ్చు. బుద్ధి లేనిది వృద్ధిలోనికి రాదు, వృద్ధి గలది వృద్ధిలోనికి వచ్చు. వృద్ధి లేని యవనస్తురాలు వృద్ధిలోనికి రాదు, బుద్ధి గల యవనస్తుడు వృద్ధిలోనికి వచ్చు. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవదేవుని అనుకుంటామా? చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదివినట్లయితే, ఏమండి? నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. చదువు. వెదజల్లి అభివృద్ధి పొందువారు, అది
ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి అంటే ఇప్పుడు ఈరోజు మన అంశం ఏంది? వృద్ధి, అభివృద్ధి. అందరం కోరుకునేది అదే కదా. ఏమండి? అభివృద్ధి చెందాలని కోరుకుంటామా? మన పిల్లలైనా, మనమైనా, మన కుటుంబమైనా ఏం కోరుకుంటాం? అభివృద్ధినే కోరుకుంటాం. కనుక అభివృద్ధి చెందాలంటే వెదజల్లనే మాటకి ఇక్కడ అర్థమైందంటే ప్రార్థించేటైనా ప్రార్థన చేయాలి, పని చేసేటైనా పని చేయాలి. ఏమండి? విత్తే టైమున విత్తాలి, కోసే టైమున కొయ్యాలి. అది అన్నమాట వెదజల్లడం అంటే. ఏమండి? మరి ఎద అనేది ఎక్కడ పెట్టేది? మంచి నేలలో పండే విత్తనం. అర్థమైందా? నువ్వు ఎక్కడో వెదజల్లితే గడ్డిలో, రాళ్ళల్లో, ముళ్ళల్లో, లోకంలో, తాగుల్లో, పాపంలో, ఇంకెక్కడెక్కడో వెదజల్లితే దాని ఫ్రూట్ఫుల్, అది ఫలభరితంగా ఉండదు. ఎక్కడ వెదజల్లాలి? మంచి నేలతో, మంచి హృదయంతో వెదజల్లితే అది నీకు 30 కాదు, 60 కాదు. చెప్పండి. నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశించే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఆశిస్తున్నావు, నువ్వు ఏం చేయాలి? ఎక్కువ సమర్పణగా ఉండాలి. అదే అన్నమాట. దేవుని తగ్గిస్తే నువ్వు తగ్గుతావు, దేవుని హెచ్చిస్తే నువ్వు హెచ్చుతావు. అది అన్నమాట. చదువు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి. అది ఔదార్యము అంటే ఒక ధైర్యం, ఒక నిండు మనసు. ఏమండి? ఒక భారం, ఒక బాధ్యత, ఒక త్యాగం, ఒక సమర్పణ. ఇవన్నీ నీకు ఉన్నట్లయితే పుష్టి నొందుతావు. ఔదార్యము గలవారు పుష్టి నొందుతారు. అంటే నీళ్లు పోసేవాడికి నీళ్లు పోయబడు, పాలిచ్చేవాడికి పాలు ఇవ్వబడు. అర్థమైందా? మరి విత్తేవాడికి సమృద్ధిగా కోసే అది అన్నమాట. కనుక నీవు వృద్ధి చెందాలంటే ఏమండి? పంటలు కోసే టైంలో గొడవలు తీసుకొని పొలం కాడిపోతే పంట కోస్తామా? ఏమండి? పంట కోయాలంటే ఏం చేయాలి? మొదటి నుంచే దుక్కి రెడీ చేయాలి. ఏమండి? దుక్కి రెడీ చేసి దానికి నారుమడి పోసి దానికి ఒక సిద్ధపాటు కలిగి ఉండి దాని కొరకు ఓ ప్రయత్నం చేసి ప్రయాసపడి పెట్టుబడి పెట్టి శ్రమ పడితే నీ శ్రమ తగ్గ ఫలితాలు నువ్వు తప్పక చూచుదు కాక. ఏమంటే ఈరోజు నాకు సీట్ వచ్చిందంటే అన్ని మార్కులు వచ్చినాయి. అర్థమైందా? అది ఎవరు చేసినది కాదు, ఆమె సాధించిన పంట. అది అభివృద్ధి, అది వృద్ధి. అది 300 ఈతలు వచ్చినాయి అనుకోండి, సీట్ రాదు. అవునా కాదు? ఇవాళ నీకు అది ఆ ఫలము నువ్వు పొందావంటే దానికి ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు. ఆ కష్టానికి ఫలితాన్ని నువ్వు పొందేటట్టుగా దేవుడు నీకు చేయును గాక. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదివినట్లయితే మరి వృద్ధి పొందిన వారి జీవితాల్లో కొన్ని మాటలు మనం ఈ రాత్రి గమనిస్తూ ఉన్నాం. ఆత్మదేవుడు చెప్పు సంగతులను చెవి గలవారమై మనము వినాలి. 2వ దినవృత్తాంతములు అంటే పుస్తకం పడితే అది బయటికి రావాలి అంతే. 32వ అధ్యాయం 30వ వచనం చదవండి. 32-30. చదువు. ఎన్నో దినవృత్తాంతం చదువుతున్న చూడు పైన. 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయమేనా? 30 వచనం చదవండి. చూడండి, పర్వత ప్రయత్నముల యందు వృద్ధి పొందేను. చూడండి, ఎన్నో ప్రయత్నాలు. పర్వత ప్రయత్నం అంటే చూడండి, పర్వతాల మీద ఆయన వ్యవసాయం చేసిందట, పర్వతాల మీద నీళ్లు బారించిందట, ఇప్పుడు కనబడుతున్న గుట్టల మీద పొలం చేసిందట ఆయన. అది సాధ్యమేనా? మనుషులకు అసాధ్యం. కానీ ఆయన విశ్వాసంతో, దేవుని భక్తితో, భయంతో, ప్రార్థనకంగా పర్వతాల మీద ఆయన వ్యవసాయం చేసి పంటలు పండించాడట. అక్కడ చేసిన దాన్ని కూడా దేవుడు దాన్ని వృద్ధి పొందించాను. 31వ వచనం చదువు. ఆశ్చర్యముగా వృద్ధి నొందుట గురించి చూసారా?
పక్క దేశాలలో ఆశ్చర్యపోతున్నారట. అబ్బా, ఈ హిజ్కియా ఏంది ఇంత పంటలు పండిస్తున్నాడు, ఇంత లాభం వృద్ధి అయిపోయాడు. అతని గురించి పక్క దేశాలకు తెలిసిపోయిందట, పక్క దేశాలకు తెలిసిపోతుందట. దేవుని బిడ్డ, విశ్వాసి, ఈరోజు దేవుడు కూడా నిన్ను అదే కోరుతా ఉన్నా. నీ కుటుంబం ఫలిస్తున్నప్పుడు పక్క కుటుంబాలకి తెలిసేటట్టుగా చేస్తాడు ఆయన, పక్క వారు చూసేటట్టుగా చేస్తాడు ఆయన. ఏమండి, ఈ ఇల్లును వస్తే పోయే జనం ఆ రోడ్డు మీద వాళ్ళంతా ఎవరి ఇల్లు ఎవరిల్లు ఎవరిల్లు నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది వాళ్ళు. కనుక అక్కడ పైన రాయాలి ట్యాంక్కి, ఇది మోషే ఇల్లు, పక్క సైదం ఇల్లు అని రాయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే పాపం వాళ్ళ మెడకాయలని ఇటే చూసుకుంటూ పోతా ఉన్నారు కనుక అక్కడ రాసి పెడితే ఇంకా ఏ బాధ ఉండదు వాళ్ళకి. ఓహో, ఇది ఫలానా మోషే గారిది, ఫలానా సైదమ్మ గారిది అని చెప్పేసి. ఇక్కడ దేవుడు మరి ఆశ్చర్యమైన వృద్ధిని చేశాడట హిజ్కియా. అసలు ఎంత అంటే పక్క దేశాలలో అందరూ వచ్చి అసలు ఏం చేస్తుంటే నీకు ఇంత పంట వస్తుంది, ఏం చేస్తే నీ దేశం ఇంత, నీ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అని అంటా ఉంటారు. నేను కూడా దీన్ని ఇష్టపడుతూ ఉంటాను ప్రియులారా. హలో, నాకెళ్ళి చూడు, మన సంఘ బిడ్డలందరూ వృద్ధి చెందాలన్నదే మా ప్రార్థన. ఏమండి, మీరు విత్తేది, మీరు కన్నీరు గార్చేది, మీరు ప్రార్థన చేసేది, మీరు దేవుని కొరకు చేసే దాంట్లో మేమేం చేస్తా ఉంటాం అంటే దానికి తోడుగా ఇంకొంచెం ఆ నీటిని జోడించి, ఇంకొంచెం ఆత్మను జోడించి, ఇంకొంచెం సపోర్ట్ జోడించి ఏం చేస్తూ ఉంటాం అంటే వారి దగ్గర ఫలాలు వారు సంఘం ఫలించునుగాక. సంఘ ఫలమే మా ఫలం అనుకుంటాం. ఏమండి, సంఘం పేదోళ్ళైపోయి, బీదోళ్ళైపోయి, రోగులైపోయి, బలహీనులైపోయి ఎక్కడ మేము ఇష్టపడం. అర్థమైందా? సంఘక్షేమమే మా క్షేమంగా, సంఘక్షేమమే దేవుని క్షేమంగా, సంఘక్షేమమే మా క్షేమం. సంఘంలో ఉన్న చిన్నల మొదలు పెద్దల వరకు వారు వర్ధిల్లుదురుగాకనే మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ హిజ్కియా చేసిన ఒక పొరపాటు ఉంది తెలుసా? అదేంటంటే ఇతడు బాగా డెవలప్ అయిన తర్వాత ఈ పక్క దేశాలలో వస్తే వాళ్ళందరికీ చూపెడుతుండట. ఇల్లు గది అన్ని తిరిగి చూపెట్టినట్ట. దేవుడు అంతకుముందే హెచ్చరిక చేసిండట, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ఎవరికి చూపెట్టకు. అర్థమైందా? ఎవడు పడితే వాడు వస్తే ఏమండి, ఏ స్థితిలో ఉన్న వ్యక్తినైనా మనం డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంటిలో సహవాసం చేసి, వాళ్ళతో సాంగత్యం చేసి, కలిసి భోజనం చేసి, లేదా కూల్ డ్రింక్స్ తాగి అక్కడే చేయాలి. ఎవరిని పడితే వాళ్ళు ఇక్కడికి రానేవు. ఈ హిజ్కియా ఏం చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చి, చూడండి నా డాబా చూడండి, ఇగో ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి, ఇగో మందుగుండ్లు ఇక్కడ ఉన్నాయి, ఇగో ధనాగారాలు ఇక్కడ ఉన్నాయి, ఇగో పంట ఇక్కడ ఉందని అన్ని చూపెట్టినట్టండి శత్రువులకి. వాళ్ళు వచ్చి మాయవేషంలో వచ్చినట్టు వాళ్ళు ఇలా చూసిపోదామని వస్తే అన్ని చూపెట్టినట్ట వాళ్ళకి. దారి ఎట్లా, డొంక ఎట్లా, ఇంట్లోకి ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, ఎట్లా జరుగుతుంది అన్నీ చూపెడితే వాళ్ళు పోయి మూట ముల్లె చదువుకొని యుద్ధానికి వచ్చిర్రు. ఒక రోజున హిజ్కియా మీదకి వచ్చి మొత్తం దోసుకొని అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అర్థమైందా? కనుక మరి ప్రతి వ్యక్తికి మన రహస్యాలు, మన కుటుంబ వ్యవహారాలన్నిట్లలో భాగస్వామ్యాన్ని చేయకూడదు. మరి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏం చెప్పాలో, ఏం చూపించాలో, ఏం మాట్లాడాలో అంతవరకే ఉండాలి. రంగమా, రామయ్య, మల్లయ్య, పుల్లయ్య అని చెప్పేసి ఏది లగాయదో అది లేదా ఆ కాళ్ళు ఏమంటే ఏం శోధన అవుతుందో, ఏమంటే ఏం తెగులు వస్తుందో, వాళ్ళ హృదయాల్లో నుంచి ఏమి శపించిపోతారో, ఏమి వాళ్ళ కళ్ళ చూపు నరదృష్టి జరుగుతుందో. ఏమండి, అక్కడ రాసిండు దాని వెనకాల ఒక బండి మీద, రే నరదృష్టి తలగొద్దురా, అప్పు పెట్టుకొనరా, ఈఎంఐలో కొనరా అని చెప్పేసి వెనకాల రాసిండు. అప్పుడు అర్థమైందా? కనుక మరి ఇంకోటి రాసిండు, నరదృష్టికి నమస్కారం అని రాసిండు. మరి అట్లా ఉంటుంది కథ. మనం అర్థమైందా? దేవుని బిడ్డలే లోపల రాని, దేవుని బిడ్డలనే మనం సహవాసంలో ఉంచాలి. కానీ మరి వారిని ఎంతవరకు అంతవరకు వారు రావాలి, అక్కడ కూర్చోవాలి, అడవి తీసుకొచ్చి తినా అడిగించారు. ఏది కథ మనం పంపించాం. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? చదవండి 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 37వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ కూడా ఇంకొక రాజు గురించి రాయబడ్డది. 20:37. వాడును నువ్వు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి కనుక చూసారా? హలో, వినాలి మీరు, ముఖ్యంగా పురుషులు వినాలి. యెహోషాపాతుకు దేవుడు తోడుకున్నాడు.
4 దిక్కుల శత్రువులు వచ్చినా కానీ యెహోషాపాతే గెలిచింది తప్ప 4 శత్రువులు కూడా గెలవలేదు. అయితే ఏం చేసిండు ఈయన గెలిచిన తర్వాత? ఇది అయింది అంతా ఆయన గెలిచిన తర్వాత ఏం చేసిండంటే, ఆయన పెట్టుకొని సావాసం ఒకటి పెట్టుకోండు, కపట స్నేహితులతో స్నేహం పెట్టుకుంటే ఆ కపట స్నేహితుడు పెట్టుకొని ఇద్దరు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. సరే, వ్యాపారం చేస్తే ఏమైందంటే అక్కడ చదువు తర్వాత చదువు. యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషుకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాయి. చూసారా, వీళ్ళు ఏం తెరబెట్టిర్రు? ఓడల మీద మనం ఇతర జనాన్ని అవతల జనం ఇంత డబ్బులు వస్తాయి, అటు నుంచి కట్టెలు తేవచ్చు, కంప తేవచ్చు అని ఇట్లా రకరకాలుగా. ఏమంటే ఎవరితో చేయగలిపిండు యెహోషాపాతు? అన్యులతో కలిపి లాభం అపేక్షించి. బాగా అర్థం చేసుకో కదా. లాభం వస్తుంటే మనం ఏం చేస్తాం? ఎవరితోనైనా స్నేహితం చేస్తాం, ఎవరితోనైనా చేయగలుగుతాం. ఏ వ్యాపారానికైనా, ఏ తగాదకైనా, ఎక్కడికైనా మనం వెళ్తాం. ఆ సందర్భాల్లో ఏం జరుగుతుంది? దేవుని పనిలో మనం ఉండం, సన్నిధిలో నిలవం, ఏమంటే సహవాసంలో నిలవం, ప్రార్థన చేయం. మన మనసంతా ఎవరి చేతికి వెళ్ళిపోద్ది? అన్యుల చేతికి వెళ్ళిపోద్ది. ఆ ధనం మీదకి వెళ్ళిపోద్ది, అక్కడున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు మన సొత్తుగా ఉండవు. అర్థమైందా? తగాదకపోతాం, అక్కడ 1000 రూపాయలు వస్తుంది, తాగుతాం. తెల్లారి అన్ని వస్తాయి, సొంత డబ్బులు ఖర్చు చేయాలి. తాగడం ద్వారా ఆరోగ్యం ఖరాబ్, ఇంట్లో వస్తువులు ఉండవు, మనశ్శాంతి ఉండదు. ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఆ లోక సావాసం మన డైరెక్షన్ మార్చేస్తుంది. దానికన్నా కష్టపడితే ఎక్కువనే సంపాదించు, దానికన్నా పడితే ఎక్కువనే సంపాదించు. కనుక ఈ యొక్క యెహోషాపాతు అహమజ్య సావాసం పడితే ఆ ఓడ ఏమైపోయిందట? అర్ధలైపోయిందట. ఒక ప్రవచనం వచ్చి కూడా చెప్పిందట, ఏ యెహోషాపాత్ ఖబర్దార్ అన్నా కానీ అతడు వినలేదట. ఎందుకంటే మరి పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా అదే అన్నమాట. అతడు వర్ధిల్లినాక, దేవుడు అతన్ని వృద్ధి చేసినాక, అతడు గొప్పగా అయిన తర్వాత అతడు చేసే పని అది అనమాట. ఎవరి పాస్టర్లో కూడా అదే పరిస్థితి. పాస్టర్లు కూడా బిజినెస్లు పెడతారు. పాస్టర్లు కూడా రకరకాల బిజినెస్లు. ఏదో మరి దేవుని మీద ఆధారపడటం కన్నా వ్యాపారాల మీద ఆధారపడటానికి ఇష్టపడతాం. ఆ స్కీమ్స్ మీద ఇష్టపడతాం. రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చి సంఘంలో వాటిని ఇంటిమేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని ఏమంటే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అది నీ ప్రయత్నాల్లో దేవుని ఆశీర్వాదం, నీ చేతుల పనిలో దేవుని ఆశీర్వాదం. ఏమండి, నీవు వృద్ధి చెందాలి అంటే నీ చేతులను ఎవరు దీవించాలి? నీ చేతి పనులను ఎవరు ఆశీర్వదించాలి? అది అన్నమాట. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, చల్లగా చూస్తే, మంచిగా చూస్తే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అర్థమైందా? యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తాడు? మనను ఐశ్వర్యవంతులుగా తయారు చేస్తాడు. కనుక అబ్రహాం గురించి చదవండి ఒక మాట. ఆది కాండంలో 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే మన పితరులైన అబ్రహాం గురించి రాయబడిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములను. అందరు చెప్పండి ఆ మాట. నువ్వు చదువమ్మా మళ్ళీ అది. అందరూ అనండి ఆ మాట. ఎన్ని విషయాలండి చెప్పండి? 1, 2, 3? ఇంటి విషయంలో, ఆహార విషయంలో, పిల్లల విషయంలో,
చదువుల విషయంలో, సంపాదన విషయంలో, పశువు సంపదల విషయంలో ఒక రకంగా ఇట్లా చెప్పండి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. మరి నీకు కొన్ని విషయాలు కావాలా, అన్ని విషయాలు కావాలా? అన్ని విషయాలు కావాలంటే అబ్రహాం ఏం చేశాడు? ఎవరి మాట విన్నాడు? ఎవరు వెంబడించిండు? ఎవరి చిత్తం చేసిండు? ఎంత క్రమంగా జీవించిండో అది అన్నమాట. కనుక అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. 115వ కీర్తన 14వ వచనం చదివినట్లయితే ఆయన అంటాడు, మరి తన యందు భయభక్తులు కలిగిన పిల్లలనేమి పెద్దలనేమి అందరికి దేవుడు 15:14 మిమ్మును మీ పిల్లలను చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? అర్థమైందా? పిల్లలు ఎలా వృద్ధి అవుతారు చెప్పండి? పిల్లలు ఎలా వృద్ధి అవుతారు? తల్లులు చేసే ప్రార్థన, తల్లులు నడిసే మార్గం, తల్లులు పొందిన రక్షణ, తల్లులు పొందిన ఆత్మ. అర్థమైందా? నువ్వు నీళ్ళు తెచ్చి తాగితే వాళ్ళు నీళ్ళు తాగుతారు, నువ్వు పాలు తెచ్చి తాగితే పాలు డాష్. అవునా కాదు? అది మనం అనుకుంటాం, మనం ఎట్లున్నా ఏం కాదులే, మన పిల్లలు మంచిగా ఉండాలి అనుకుంటాం, కానీ అది బుద్ధిహీనత. అలా జరగదు. అలా జరుగుద్దా? అలా జరగదు. అందుకని ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నువ్వు వృద్ధి చెందాలి, నీ పిల్లలు వృద్ధి చెందాలి. ఆ పిల్లలనేమి